టీఎస్ దోస్ స్పెషల్ డ్రైవ్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించిన డౌట్స్ మీరు ఏవైతే అడుగుతున్నారో కమెంట్ సెక్షన్లో కావచ్చు, లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అడ్మిషన్ క్యాన్సల్ గురించి కావచ్చు. సో ఎవరైతే ఆల్రెడీ ఏదో ఒక కాలేజ్ ఉండి ఇప్పుడు క్యాన్సల్ చేసుకునే ఆప్షన్ ఉందా లేదా, అండ్ కొందరు ఈరోజు లైక్ టీఎస్ దోస్త్ ఆఫీస్కి విజిట్ చేయడం జరిగింది, అండ్ కొందరు వచ్చేసి వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ కాలేజెస్కి వెళ్ళి టీసీ లైక్ అడ్మిషన్ క్యాన్సల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు వెళ్ళారు. సో మన కమెంట్ సెక్షన్లో కూడా వాళ్ళు క్లారిటీగా ఆన్సర్స్ ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అండి, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే అందరికీ యూజ్ అవుతుంది అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే స్టూడెంట్స్ కొందరు ఆఫీస్కి వెళ్ళారు, కొందరు కాలేజెస్కి వెళ్ళారు. సో వాళ్ళు చెప్పిన రిప్లైస్ ఆధారంగా నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ దేని గురించి అంటే స్పెషల్ డ్రైవ్. ఈ స్పెషల్ డ్రైవ్లో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారంగా కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు అసలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 స్పెషల్ ఫేజ్ అసలు రిజిస్టరే చేసుకోలేరు. ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జస్ట్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సెకండ్ వచ్చేసి ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఆర్ స్పెషల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిండ్రు కానీ సీట్ రాలేదు వాళ్ళకు, అంటే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ ఉండడం వల్ల సీట్ రాలేదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దోస్త్ ఐడి ఎంటర్ చేస్తే మీరు కేవలం వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అంటే కొత్త వాళ్ళు ఎలిజిబుల్, ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకు సీట్ ఇంతవరకు రాలేదు వాళ్ళు ఎలిజిబుల్. అంటే నోటిఫికేషన్ ప్రకారంగా వీళ్ళిద్దరే ఎలిజిబుల్. కానీ అందులో మనకు మీరు అడ్మిషన్ క్యాన్సల్ చేసుకుంటే ఎలిజిబుల్ అవుతారని ఇవ్వలేరు. కానీ మనకు స్పెషల్ ఫేజ్ అప్పుడు అడ్మిషన్ క్యాన్సల్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. సో చాలా స్టూడెంట్స్ దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టిండ్రు. కానీ సేమ్ రిఫరెన్స్గా మనం కూడా దీనికి అనుకున్నాం. కానీ టీఎస్ దోస్త్ వాళ్ళు ఏం చేశారంటే కేవలం ఫ్రెష్ స్టూడెంట్స్ అండ్ ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకు మాత్రమే ఛాన్సెస్ ఇచ్చారు అని స్టూడెంట్స్ చెప్పారు. సో ఎవరైతే ఈరోజు కొందరు టీఎస్ దోస్త్ ఆఫీస్ మసబ్ ట్యాంక్కి విజిట్ చేశారు, కొందరు వచ్చేసి వాళ్ళ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి మాకు టీసీ ఇవ్వండి, లైక్ మా అడ్మిషన్ని క్యాన్సిల్ చేయండి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే టీఎస్ దోస్త్ ద్వారా మాకు డిలీట్ చేసే ఆప్షన్ ఇవ్వలేరు. సో మీరు టీఎస్ దోస్త్ కన్నా వెళ్ళండి, లేదంటే ఆప్షన్ అయితే లేదు అన్నారు. సో మెయిన్ పాయింట్ ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఫస్ట్ ఈ ఫేజ్లో మీరు ఏ కాలేజీలో ఉన్నారో ప్రస్తుతానికి ఆ కాలేజీలో ఉండండి, అండ్ కాలేజీలో ఉండి మీరు ట్రై చేయండి. ఈ 1 వీక్లో కొంతమంది ఇంకా ఎక్కువ మంది టీఎస్ దోస్త్ హెల్ప్ డెస్క్కి వెళ్తే వాళ్ళు డేట్స్ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ మీకు ఆ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఇవ్వచ్చు. కాకపోతే ఈరోజు చాలామంది వెళ్ళారట. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే కొత్త వాళ్ళకు అండ్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని కాలేజ్ రాని వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడైతే మనకు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు అని చెప్పారు. సో దీని ప్రకారంగా మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ప్రస్తుతానికి ఆ కాలేజీలో ఉండండి. సో వాళ్ళు చెప్పింది చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీరు టీసీ తీసుకుంటే మళ్ళీ ఆ కాలేజ్ వాళ్ళు రీఅడ్మిషన్ తీసుకుంటారో లేదో తెలియదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు దీని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు 2 lakhs సీట్స్ ఉన్నాయి కదా, ఈ 2 lakhsలో కూడా ఎన్ని ఫిల్ అవుతుందో తెలియవు. సపోజ్ 30,000 50,000 ఫిల్ అయినాయి అనుకో, మళ్ళీ 1,50,000 రిమైనింగ్ ఉంటాయి. సపోజ్ 1,00,000 ఫిల్ కూడా అన్నీ ఫిల్ కావు, 20,000 30,000 ఫిల్ అవుతాయి, మళ్ళీ బల్క్ అమౌంట్ రిలీజ్ అవుతాయి. దానికి స్పాట్ అడ్మిషన్స్ కూడా పెట్టచ్చు అని కొందరు అన్నారట. సో మనకు క్లారిటీ తెలియదు. సో ఇప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారంగా మనకైతే కొత్త వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ ఇచ్చారు. అడ్మిషన్ క్యాన్సల్ అయితే ఇప్పుడు ఆప్షన్ ఇవ్వలేము అన్నారు. సో దీన్ని బట్టి మీరు ఎవరైతే కంగారు పడుతున్నారో కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ టీఎస్ దోస్త్ హెల్ప్ డెస్క్ కూడా రెస్పాన్స్ ఇస్తలేదు. సో రేపు కూడా మనకు వెళ్ళండి, కొంతమంది వెళ్తే అప్పుడు ఓకే స్టూడెంట్స్ ఇంకెక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ మందికి ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు ఛాన్స్ ఇవ్వచ్చేమో. సో అలా మీరు ఒకటే ఆప్షన్ ఉంది, ఒకటి టీఎస్ దోస్త్ హెల్ప్ డెస్క్ ద్వారా కాల్ చేయండి. సెకండ్ ఎవరైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మసబ్ ట్యాంక్కి వెళ్ళండి. సో ఈ విధంగా చేస్తే మీకేమన్నా ఛాన్స్ ఇవ్వచ్చేమో. సో దీని ప్రకారంగా ఏం ఆలోచిస్తున్నారంటే లైక్ మెయిన్ పాయింట్ వచ్చేసి అడ్మిషన్ అయితే క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. సో మీరేం వరి అవ్వకండి. సో దీని తర్వాత మనకు సపోజ్ ఎక్కువ మంది కాల్స్ చేయడం వల్ల వాళ్ళైతే మన సొల్యూషన్ ఇవ్వచ్చు. కానీ V6లో కూడా మనకు న్యూస్లో ఏమొచ్చిందంటే సీట్స్ అయితే ఉన్నాయి, 2 lakh సీట్స్ ఉన్నాయి. ఇంకొక లాస్ట్ ఫేజ్ అనే ఉంటుంది దాంట్లో కూడా. కానీ దాని తర్వాత కూడా సపోజ్ స్టూడెంట్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ రావడం వల్ల మళ్ళీ ఇంకొక ఫేజ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా స్టూడెంట్స్ కోసమే వేస్తారు ఎవరైనా. సో
మెయిన్గా ఇప్పుడు ఈ 2 lakhsలో కూడా తక్కువ ఫిల్ అయితే మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇంకొక ఫేజ్ పెడతారు. కానీ అది స్పాట్ అడ్మిషన్స్ అవ్వచ్చు, లేదంటే ఇదే ఫైనల్ ఫేజ్ కూడా అవ్వచ్చు. సో V6లో అయితే ఫైనల్ ఫేజ్ అని వచ్చింది. కాకపోతే స్టూడెంట్స్ నుంచి ఎక్కువ రిక్వెస్ట్ వస్తే ఇంకొక ఫేజ్ పెడతారు, లేదంటే ఇదే లాస్ట్ ఫేజ్ అవుతుంది. సో మెయిన్ పాయింట్ అక్కడ 2-3 డిఫరెంట్ పాయింట్స్ చెప్పడం వల్ల మన కంక్లూజన్ ఏంటంటే ప్రస్తుతానికి మీకు లైక్ కాలేజ్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి కొందరు నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది అన్నారు, కొందరు ఉండదు ఇదే లాస్ట్ అన్నారు. థర్డ్ వచ్చేసి మీరు ఎక్కువ మంది కాల్స్ అండ్ ఎవరైతే అక్కడ వెళ్తారో ఎక్కువ మెజారిటీ స్టూడెంట్స్ వెళ్తే వాళ్ళు ఓకే స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం ఇంకొక ఫేజ్ పెట్టే ఆలోచన అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇవి డౌట్స్ అండి. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నారో మీరు ప్రాపర్గా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, మీ ఏవైతే 10th ఇంటర్ క్యాస్ట్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఎంటర్ చేయండి. సో మీరు ఏం టెన్షన్ పడకండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇది లాస్ట్ ఫేజ్ కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఏదో ఒక కాలేజ్లో ఉన్న వాళ్ళు మీరు డిగ్రీ కంటిన్యూ చేయండి, ఏం కాదు. ఎందుకంటే డిగ్రీ మీరు ఏ కాలేజీలో చేసినా ఏం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సీట్ కూడా పోతే మీకు మళ్ళీ రిస్క్లో పడతారు, అది మెయిన్ పాయింట్. సపోజ్ మీకు చిన్న కాలేజ్ రాని పెద్ద కాలేజ్ రాని మీరు సబ్జెక్ట్ ఏ కాలేజీలో ఉన్నా నేర్చుకోవచ్చు. సో మీకు చాలామందికి బాధ ఉంటుంది, నేను అనుకున్న కాలేజ్ రాలేదు, సో నేను ఒక కాలేజ్ అనుకున్న ఒక కాలేజ్ ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా బాధ ఉంటుంది, స్టూడెంట్స్కి మంచి కాలేజ్ రావాలి, మంచి గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, మంచి ప్రైవేట్ కాలేజ్. సో అక్కడ వస్తే వాళ్ళకు కొంచెం బాగుంటుంది ఎడ్యుకేషన్ కావచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు ఆప్షన్ ఇవ్వలేరు. సో స్పెషల్ ఫేజ్లో ఇచ్చారు, క్యాన్సల్ చేసుకొని మనకు వేరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో నేను కూడా అనుకున్నాను సపోజ్ ఇది ఇంకొక స్పెషల్ ఫేజ్ కాబట్టి వాళ్ళు ఉన్న కాలేజీని క్యాన్సల్ చేసుకొని ఇంకొక కాలేజీలో జాయిన్ అవుతారని నేను కూడా అనుకున్నా. కానీ మనకు ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ జరిగిందో అప్పటి నుంచి దోస్త్ హెల్ప్ డెస్క్ నంబర్ని వాళ్ళు బిజీ చేసేస్తారు, అంటే స్టూడెంట్స్ అందరు కాల్ చేస్తున్నారని. సో అది వాళ్ళ మిస్టేక్ అండి, అసలు అట్లా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు కాబట్టి వాళ్ళకి అంత నాలెడ్జ్ కానీ వాళ్ళకు అంటే గైడ్ చేసే వాళ్ళు ఉండరు. ఇప్పుడు వాళ్ళు అలా నంబర్ని బ్లాక్ చేయడం వల్ల చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు. కొందరు దీన్ని తీసుకోలేరు, లైక్ డిగ్రీ కాలేజ్ నాకు నచ్చింది రాలేదు అని కొందరు చాలా టెన్షన్ పడతారు. సో మీరు ఏం చేయండి అంటే మీ సెల్ఫ్గా కాకుండా మీ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళండి. ఎవరైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మీరు మసబ్ ట్యాంక్కి మీ పేరెంట్స్తో వెళ్ళండి. సో ఇప్పుడు సీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు డిమాండ్ చేయొచ్చు. సో ఇంకొక ఫేజ్ మాకు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఇవ్వండి. సో మాకు నచ్చిన మేము కాలేజ్కి వెళ్తాం, మాకు ఆప్షన్ ఇస్తే ఈ కాలేజ్ కాకపోతే వేరే కాలేజ్కి వెళ్తాం, లేదంటే ప్రైవేట్ కాలేజ్ మంచి ప్రైవేట్ కాలేజ్లో వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటాం. సో అలా మీ పేరెంట్స్తోనే వెళ్తే కొద్దిగా సక్సెస్ అవ్వచ్చండి. లేదంటే ఓన్లీ స్టూడెంట్స్ వెళ్తే అక్కడ అంతా పట్టించుకోరు ఎక్కువ మంది, ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు చెయ్యాలంటే వాళ్ళకు టైం వేస్ట్ అనుకుంటారు. సో ఇది మెయిన్గా స్టూడెంట్ ఇష్యూ కాబట్టి స్టూడెంట్స్ ప్లస్ పేరెంట్స్ కొద్దిగా ఎక్కువ మంది వెళ్తే ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక ఫేజ్ ఉంటుందా ఉండదా అయితే మనకు క్లారిటీగా తెలియదు. కానీ ఉన్న ఫేజ్లో మీకు ఏమన్నా అడ్వాంటేజెస్ రావాలి, ఎందుకంటే మీకు వీళ్ళకన్నా మంచి మార్క్స్ వచ్చి ఉంటాయి. అంటే ఇప్పుడు ఫ్రెష్ స్టూడెంట్స్ కావచ్చు అండ్ ఎవరైతే ఇప్పటిదాకా సీట్ రాని వాళ్ళు, సో వీళ్ళకన్నా బెటరే కదా మీరు. అంటే ఇప్పటిదాకా సీట్ రాని వాళ్ళకు అసలు తక్కువ మార్క్స్ ఉండడం వల్ల వాళ్ళకు సీట్ రాలేదు, మీకు సీట్ వచ్చిందంటే వాళ్ళకన్నా మంచి మార్క్స్ ఉంటేనే కదా సీట్ వచ్చింది. సో మీకు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇంకా మంచి చేయాలంటే వాళ్ళు మీకు కూడా ఏమైనా డిలీట్ ఆప్షన్ కావచ్చు, డిలీట్ లైక్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ ఇస్తే మీకు కొద్దిగా న్యాయం జరిగినట్టు ఉంటుంది. సో ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో మీరు ఎక్కువ క్రౌడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే ఒక 100 మెంబర్స్, ఒక 150 మెంబర్స్, ఒక 200 మెంబర్స్ విత్ యువర్ పేరెంట్స్ వెళ్తే మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి, ఇదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి వీళ్ళు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటారు, మళ్ళీ ఫ్రెష్గా రిజిస్టర్ అవుతారు. ఆ రిజిస్ట్రేషన్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయమనండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ వరుసగా మనకు హాలిడేస్ ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి కావచ్చు, మళ్ళీ సండే అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ దోస్తులో కూడా వాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా ఫెస్టివల్స్కి వెళ్ళిపోతారు. సో మళ్ళీ స్టూడెంట్సే ఇబ్బంది పడతారు ఆ జిరాక్స్ సెంటర్స్కి వెళ్ళడం, ఆ ఆధార్ అప్డేట్స్ కావచ్చు ఏవైనా. సో మీరు ఒకటే ఆప్షన్ ఉంది, వాళ్ళైతే ఎట్లాగో చేస్తారా చేయరా 99% చేయరు, కానీ ఒక పర్సంటేజ్ మన చేతిలో ఉంది. మీరు పేరెంట్స్తోని ఒక 100-150 మెంబర్స్ వెళ్ళి ఇదే లాస్ట్ ఫేజ్ కాబట్టి మాకు ఛాన్స్ ఇవ్వండి, ఇస్తే అప్పుడు మనము సపోజ్ మీకు కూడా ఎవరికైతే ఏదో ఒక కాలేజ్ వచ్చి CC OTP కావచ్చు అలాంటి స్టూడెంట్స్కి ఎడిట్ ఆప్షన్ ఇస్తే అప్పుడు హ్యాపీగా మీకు గవర్నమెంట్ కాలేజ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే
ఈ కొత్త రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్ కావచ్చు అండ్ సీట్ రాని స్టూడెంట్స్ చాలా తక్కువ ఉంటారు. ఏం కాదు, మీరు ఏం వరి అవ్వకండి, వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో వాళ్ళ మార్క్స్కి తగ్గట్టు కాలేజెస్ వస్తాయి. నెక్స్ట్ ఫేజ్ ఏమన్నా ఉంటే అప్పుడు అందరు ఎలిజిబుల్ అవుతారు నాకు తెలిసి. సో అప్పుడు క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అప్పుడు కూడా. అదేదో అప్పుడు ట్రై చేసే బదులు ఇప్పుడు ట్రై చేయండి. సో రేపు టీఎస్ దోస్త్కి ఇంకొకసారి కాల్ చేద్దాం, రెస్పాన్స్ అవుదాం. లేదంటే రేపు ఎవరైనా వెళ్తే రేపు అక్కడ ఏం జరిగింది అది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎవరైతే ప్రాపర్గా రెస్పాన్స్ ఇస్తున్నారో సో వెరీ థ్యాంక్ఫుల్ అండి మీకు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పడం వల్ల వాళ్ళకు క్లారిటీగా తెలుస్తుంది స్టూడెంట్స్కి. సో ఎట్లా మనకు డిలీట్ ఆప్షన్ ఇస్తలేరు కాబట్టి వాళ్ళు ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఉన్న కాలేజీలన్నా ఉండి డిగ్రీ కంటిన్యూ చేయండి, లేదంటే చూద్దాం మీరు రిక్వెస్ట్ ఎక్కువ మంది వెళ్తే మీకు ఏమైనా ఛాన్సెస్ ఇస్తారు. అండ్ కొందరు ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీకు నచ్చిన కోర్సు తక్కువ ఫీజుతో అడ్మిషన్ తీసి పెట్టుకోండి. ఇది జరగని, నేను బలవంతం చేస్తాను, కానీ సేఫ్ సైడ్గా ఒకటి పెట్టుకొని ఉంచుకుంటే మీకు ఫ్యూచర్లో సపోజ్ ఇక్కడ నచ్చకపోతే నాకు అసలు కాలేజీ నచ్చుతలేదు అనుకున్న వాళ్ళు మీరు ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు. అది వరస్ట్ కేసులో అది అడ్మిషన్ తీసి పెట్టుకోండి, కానీ రెగ్యులర్ దానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే కాలేజ్ లైఫ్ కావచ్చు, కాలేజ్ ఎన్వైర్న్మెంట్, ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకా ఎవరైతే లైక్ దోస్త్ ఆఫీస్కి కావచ్చు, మీ ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్లో ఎవరైతే వెళ్ళి క్యాన్సిల్ చేసుకుందాం అన్న వాళ్ళు ఇంకా మీకేం చెప్పారు సో డీటెయిల్గా కింద కమెంట్లో చేయండి. సో ఎవరైతే మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఆ కమెంట్స్ అన్ని చదవండి. సో వాళ్ళు ప్రాపర్గా రెస్పాన్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ అండి. సో ట్రై చేద్దాం, ఒక 100 మెంబర్స్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో మీ ఫ్యూచర్ కోసమే కాబట్టి మీ పేరెంట్స్తో ఎక్కువ మంది వెళ్తే మీకు ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఎక్స్టెండ్ చేయకపోతే ఇక మనం ఏం చేయలేమండి. సో ఆల్రెడీ 3 phases 4 phases అయినాయి, మనకు అకాడమిక్ ఇయర్ కూడా అయిపోతుంది. ఆల్రెడీ కొన్ని లైక్ డిగ్రీ కాలేజ్లో మనకు మిడ్ ఎగ్జామ్స్ కావచ్చు అవన్నీ షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఇదే లాస్ట్ అవ్వచ్చు. కాకపోతే చూద్దాం ఇంకా అప్డేట్ ఏమన్నా ఇస్తారేమో. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రేపు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎవరైతే హైదరాబాద్ ఉన్నారో మీరు వెళ్ళండి, ఎల్లుండి హాలిడే కాబట్టి వెళ్తే రేపు వెళ్ళండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.